ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల మంది టీచర్లకు తయారు చేసింది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేసిన చరిత్ర. మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇటువంటి డైట్ కాలేజ్ ఈరోజు నూతన భవనం కోసం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావడం, ఆ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన లక్ష్యం మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరి సహకారం కూడా మనకు అవసరం. మన పిల్లల భవిష్యత్తు కోసం మహబూబ్ నగర్ను ఉన్నతంగా నిలుపుకునేందుకు గౌరవ ఎంపీ గారు డికే అరుణ గారి సహాయం, కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటాం. మహబూబ్ నగర్ అభివృద్ధిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఏదైతే ఈ 10 సంవత్సరాలు మనం నష్టపోయినామో వాటిని భర్తీ చేసే విధంగా ఎంపీ గారి సహాయం తీసుకొని కేంద్రం నుంచి నిధులు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో మా అందరి పాత్ర కూడా ఉంటుందని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.